చూస్తూనే 17 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఏమనిపిస్తుందండి ఈ జర్నీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే? అబ్బో 17 అయిపోయిందా అని అయితే ఉంది. నేనైతే జస్ట్ ఒక డాటర్గా మీ మదర్కి మీకు మా 3 సిస్టర్స్. మీ లైఫ్లో బాగా బాధపడిన క్షణం ఏంటి? నేనా? మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉంది? తను ఇండస్ట్రీ ఫీల్డ్. నాకు మా మదర్ ఎలానా మా సిస్టర్ సెకండ్ మదర్ లాగా. ఆర్టిస్ట్గా పక్కన పెడితే ఒక మదర్గా మీ పాపని ఇండస్ట్రీలోకి తీసుకొద్దాం అనుకుంటున్నారా వద్దా? నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే అది చేయొద్దు ఇది చేయొద్దు అని అట్లా స్ట్రిక్ట్గా ఉంటారా? లేకపోతే నేను ఏంటంటే మూవీస్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించదు మీరు ఎక్కువ? సీరియల్స్ అలవాటు అయిపోయిన తర్వాత ఏమైందండి, ఓన్లీ ఎక్స్క్లూజివ్ మనకే ఇది. నేను ఎవరికి ఇది ఓపెన్గా మాట్లాడలేదు. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఇప్పుడు మన ముందున్న ఆర్టిస్ట్ పేరు ఏంటంటే ఆవిడ చూపిస్తే సరిపోద్ది. ఆవిడ చేసిన సీరియల్ చాలా చేశారు. మొగల్ రేకులు సీరియల్ అందరికీ ఆల్ టైమ్ క్లాసికల్ అనమాట. సో ఆ సీరియల్ నుంచి ఆ సీరియల్ అందరూ అంతకుముందు చేశారు, కానీ ఆ సీరియల్ నుంచి మనకు బాగా పరిచయం మనకి. సో ఇంకెందుకు ఆలస్యం, శ్వేత గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి సో ఆవిడ పర్సనల్ లైఫ్ ఇప్పుడు ఆఫర్లు ఎలాగ ఉన్నాయి, సీరియల్స్ ఏమేమి చేస్తున్నారు అన్నీ ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే. ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. మొగల్ రేకులు ఎట్లా ఉన్నారు? సో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు, ఏం చేంజెస్ లేవు మీలో? మొగల్ రేకులు కాదండి, నా ఫస్ట్ ప్రాజెక్ట్ చక్రవాకం. ఓకే. చక్రవాకం తర్వాత సిరిమల్లెపూలు, చాలా ఒక 4 years తర్వాత చక్రవాకం అయిపోయిన తర్వాత వచ్చింది మొగల్ రేకులు. మేము మీకు అక్కడ నుంచి నేను కనెక్ట్ అయి ఉంటాను. అంటే చాలా మందికి ఒక ఐకానిక్ క్యారెక్టర్. నేను ఒక నెగిటివ్ ఫస్ట్ అంతవరకు ఏడుపు ఏడుపు ఏడుపు. ఎవరైనా పిలిస్తే నాకు ఏడుపొద్దు, హాఫ్ సారీస్ వద్దు, నేను ఇలాంటివి చేయను అని చెప్పేదాన్ని. బట్ హీరోయిన్ అనేసరికి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేవి. వన్స్ మంజుల మ్యామ్ మాకు చక్రవాకంలో ఏం నేర్పించిందంటే ఏదొచ్చినా మీరు చేయాలి, అది ఏ క్యారెక్టర్ ఏదొచ్చినా చేయాలి, సీన్ ఏదొచ్చినా చేయాలి, మనం ఏంటో మనం చూపించుకోవాలి అని కొన్ని పర్టికులర్గా క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. అప్పటికప్పుడు సీన్ చేంజ్ అయిపోతుంటుంది, మనం మూడ్ చేంజ్ చేసుకోవాలి. సో అలాంటి మైండ్లో పెట్టుకుని ఎస్ నెగిటివ్ కూడా చేయొచ్చు మనం. ఎందుకంటే ఏమంటారు హై టు పర్సనాలిటీ అంతా మెయింటైన్ చేస్తాను నేను. మెయింటైన్ వల్ల నాకు అక్కడ అందులో మోడర్న్ ఒక ఈవెంట్లో చూసి ఆమె అంటే మేడం టెలికాస్ట్ చూసి నాకు సేమ్ యాస్టిస్ గెటప్ కావాలి మొగల్ రేకులకి, తను చేస్తుందా లేదని అడిగారు. నేను చక్రవాకం తీసుకునేదానికన్నా పేమెంట్ ఆల్మోస్ట్ 10% డబ్బులు తీసుకున్నాం. ఓకే. సో ఆ పేమెంట్కి ఈ పేమెంట్కి సంబంధం లేదనమాట. అంత పేమెంట్ పే చేసి మరీ నన్ను పెట్టుకున్నారు. సో హ్యాపీ ఆ బ్యానర్ నుంచి వచ్చినందుకు. చాలామంది బాగా పాతుకుపోయారు ఆడియన్స్లో. ఒక మంచి స్కూల్లో చదువుకొని మనం నెక్స్ట్ జాబ్కి వెళ్తే ఎలా ఉంటుందో, ఒక మంచి వర్కర్స్ దగ్గర మనం వర్క్ చేసి టీమ్ వర్క్ చేసి బయటకు వస్తే స్టిల్ ఇప్పుడు 2005 ఇప్పుడు దగ్గర 17 years నా జర్నీ ఎక్కడ స్టాప్ అవ్వలేదు. స్టిల్ అంటూనే 17 years బ్యాక్ ఎట్లా ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. థ్యాంక్ యూ. లేదండి కొంచెం ఆ ముదురు తెలిసింది అప్పుడు, అంటే మరీ 9th 10th క్లాస్ అప్పుడు. సో ఇప్పుడు కొంచెం మా పాప వచ్చేసింది 10th. ఓకే. చక్రవాకం మొబైల్ రేకులు కంటే స్టార్టింగ్లోకి వెళ్తే ఈ ఆఫర్లు మీకు ఇండస్ట్రీకి ఎలా వద్దాం అనిపించింది? ఇంట్లో వాళ్ళు ఎట్లా ఓకే? మై గాడ్, యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళని నేను ఒప్పించడం కాదు, వాళ్ళు నన్ను ఒప్పించారు. అసలు టీవీ అంటే నాకు తెలియదు. ఒక తెలిసినవి ఏంటంటే టీవీ తెలుసు, సీరియల్స్ ఇలా ఉంటాయని తెలియదు. ఓన్లీ కార్టూన్స్ వరకు ఐడియా ఉంది కొన్ని. సో మాది ప్రాపర్ ఒరిస్సా. మేము ఒడిస్సా. చిన్న ఇంట్లో వేరే ప్రాబ్లమ్స్ వలన మా అన్నయ్య అక్క మమ్మీ హైదరాబాద్ వచ్చేసి ఇక్కడే ఉన్నారు. నేను డాడీ ఇంకొక సిస్టర్ అక్కడే ఉండేవాళ్ళం ఒరిస్సాలో. సో మా పెద్దక్క ఏం చేసిందంటే ఇండస్ట్రీ ఎవరో టచ్ అయితే సరే మా సిస్టర్ ఇంకా నాకన్నా ముందు అక్క ఇంకొక అక్క ఉన్నారు, ఆ అక్కని తీసుకొద్దామా అని చెప్పి తను జస్ట్ అప్పుడే 10th అయిపోయింది తీసుకొచ్చి తను ఫోటోషూట్ చేయించింది. నేను 8th పాస్ అయ్యి 9th వచ్చాను. హైదరాబాద్ ఉంటుంది కదా చూడాలి, హైదరాబాద్ ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కాలి, ఆ చిన్న చిన్న కోరికలతో నేను వస్తానని చెప్పి వచ్చి అక్కకు ఫోటో. ఇప్పుడైతే సోషల్ మీడియా ఉంది, శ్వేత అని కొడితే నా డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఎవరి మన ఇన్స్టా కానీ లేదా వాట్సాప్లో ఫొటోస్ పెట్టి, అప్పుడు అలా ఫొటోస్ పెట్టడం కాదు, ఆఫీస్కి వెళ్ళి ఇవ్వడం, లేదు కోఆర్డినేటర్స్ ఉంటారు మన ఫొటోస్ వాళ్ళకి ఇచ్చేసి మనం మనీ ఇస్తే వాళ్ళు తిరగడం, ఇలా చేసేవాళ్ళు. తను సిడీస్
ఫొటోస్ తీపించుకొని సీడీస్ తీపించుకొని యాజ్ టు సేమ్ డ్రెస్సెస్ నా పర్సనాలిటీ ఉంటుంది అనమాట. మా సిస్టర్ కూడా అవి నేను వేసుకుని సేమ్ తీసుకొని ఒక సీడీలో పెట్టుకున్నాం. అది మంజులా మేడం దగ్గర వర్క్ చేసే ఒక జనార్దన్ గారు అని ఉన్నారు, అతను చూశారు. సో తన్ని సెలెక్ట్ చేయకుండా ఈ అమ్మాయిని పిలవ, అది కాలేజ్ ఏజ్ టీనేజ్ ఇదనమాట. ఈమెను పిలవండి, జస్ట్ ఒక 10 days ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నారు. నేను 10 days ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే మా అక్క వాళ్ళకి అప్పటికే ఆ సీరియల్ చక్రవాకం అప్పటికే దగ్గర 300-200 ఎపిసోడ్స్ అయిపోయాయి. చాలా క్రేజ్, ఏ చక్రవాకం అంట వెళ్ళు. నాగా చక్రవాకం లేదు, అసలు సంబంధమే లేదు. అక్క వద్దాం అనుకుంటే అక్క ప్లేస్ లో మీరు వచ్చారు. నేను వచ్చేసాను. సో అప్పుడు సరే తను మూవీస్ ట్రై చేసుకుంటుంది. నేను అదేంటి ఇక్కడ ఫిక్స్ అవ్వాలి అని కాదు, జస్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒరిస్సా వెళ్ళిపోయి నా స్టడీస్ నేను కంటిన్యూ. అప్పుడు 9th ఫినిష్ అయ్యి జస్ట్ 10thలోకి వచ్చాను. అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నాను. అక్కతో పాటు 1 or 2 మూవీస్కి ఫ్రెండ్ క్యారెక్టర్స్కి వెళ్ళాను. తర్వాత ఈ సీరియల్ అప్పుడు ఏంటంటే ఈ క్యారెక్టర్ పెరిగింది. 10 days అని చెప్పేది ఒక క్యారెక్టర్ పక్కకు వెళ్ళడం వల్ల నా క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ చేశారు. ఇక్బాల్ డైరెక్ట్గా మ్యారేజ్ చేసుకున్న క్యారెక్టర్కి వచ్చేసింది. ఆ ఫేస్లో నేను మేము కవాడిగూడలో ఉండేవాళ్ళం. అక్కడ నుంచి 4 o'clock నిన్న మొన్న ఒకడు మా ఇలానే ఏదో టాపిక్లో మాట్లాడుకున్నాం. 5 o'clock 4 o'clock బయలుదేరి మళ్ళీ అమీర్పేట రావాలి. బస్సు ఉండేది, ఆ బస్ మిస్ చేయడానికి నేను లేట్గా లేచేదాన్ని, నన్ను షూటింగ్ తీసుకొని వెళ్ళకూడదని. అయినా అప్పట్లో 40-50 రూపీస్ ఆటో బుక్ చేసి మా అన్నయ్య కానీ మా సిస్టర్ కానీ లొకేషన్లో కాదు, ఇప్పుడంటే మనకు డైరెక్ట్ లొకేషన్కి వచ్చేస్తున్నాం, ఇంటికి వెళ్ళిపోతాం. అప్పుడు ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి పికప్ చేసుకొని లొకేషన్కి తీసుకెళ్ళేవాళ్ళు. అప్పట్లో ఇంత దూరం కాదు, మా అయితే 4-5 kilometers అక్కడ ఫిలిం నగర్ అటు ఇటు. సో అలా నన్ను ఏమంటారు చిన్న బేబీ లాగా చూసుకొని నాకు ఏమేమి తినడానికి కావాలి అన్ని బాక్సుల్లో పెట్టేసి పంపించేవాళ్ళు, ఇవి తిను షూటింగ్ చెయ్యాలి. చూస్తూనే 17 years కంప్లీట్ అయిపోయింది. ఏమనిపిస్తుందండి ఈ జర్నీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే? అప్పుడే 17 అయిపోయింది అనిపిస్తుందా, లేకపోతే అమ్మ ఇంకా 17 అయిందా అనిపిస్తుందా? అబ్బో 17 అయిపోయిందా అని అయితే ఉంది. నేనైతే జస్ట్ ఒక 8, 9, 10 ఈ ఇయర్స్ అని అలా ఫీల్ అవుతాను. బికాజ్ ఎందుకంటే నేను ఎంత అప్పుడు వద్దు అనుకున్నానో, నేను ఒక్కసారి నాకు నేను థింక్ చేసుకుంటే కొన్ని ఇయర్స్ తర్వాత, అరే నేను చదివింది 10th, అది కూడా ఎగ్జామ్ రాయలేదు, ఏమొస్తుంది, మా అయితే పెళ్లి చేసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఏదో విలేజ్లో ఉండాలి. బట్ స్టిల్ ఈరోజు నేను చాలా నా లైఫ్లో నేను 1 by 1 స్టెప్ ఎదుగుతూ వస్తున్నాను. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, అప్పుడు కానీ అందుకే అంటారు పేరెంట్స్ కానీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ మాట వినాలి అని ఎందుకు అంటారంటే మేబీ ఇదేనేమో. అంటే ఇక్కడికి రాకపోయింటే చదువు కంప్లీట్ చేసేదాన్నేమో, మా అయితే లాయర్ అయ్యేది. నాకు మా డాడీకి నేను లా చేయాలని ఇష్టం, ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాను, అందుకని ఆపేసాను, లా చేయాలనుకున్నాను. సో ఒక చదువుంటే మా అయితే లా 1 lakh 1.5 lakh ఎంతో, లేదంటే పెళ్ళి అయిన తర్వాత ఆపేసేయంటే ఆపేయాలి, అంతే, దానికి ఇంకా మనం ఏం చేయలేం. సో బట్ ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను చాలా ఈవెన్ మా పేరెంట్స్ని బాగా చూసుకోగలుగుతున్నాను, మా సిస్టర్స్ని బాగా చూసుకోగలుగుతున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకోగలుగుతాను. అంటే అది ఎలా ఉంటుందంటే నేను, నా తర్వాత నా ఫ్యామిలీ, ఆ తర్వాత నా దగ్గర ఉన్నవాళ్ళు, నా దగ్గర వర్క్ చేసేవాళ్ళు, ఇంతవరకు నేను చూసుకుంటా. వీళ్ళని బాగా చూసుకుంటే మనం యాజ్ ఏ హార్ట్ అంటే ఏమంటారు కొంచెం మనసున్న మనిషిలా ఎంతో కొంత ఉండొచ్చు అన్నది నా థాట్, అంతే. అంటే మీ లైఫ్ చూసుకుంటే మీ పర్సనల్ కంటే కూడా ఎక్కువ సీరియల్స్లో ఎక్కువ గడుపుతున్నారు మీరు. ఆల్మోస్ట్ 20-25 days. నేను మంత్ 30 days కదా, 45 days షూటింగ్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అది ఎలా అంటే పొద్దున్న ఒక దగ్గర, మధ్యాహ్నం ఒక దగ్గర, నైట్ ఒక దగ్గర, పొద్దున్న అట్లా 3 projects చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించిందా? అంటే పాపని మిస్ అవుతున్నాను అని ఆ క్షణం నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ తను 5th 6th వచ్చిన తర్వాత అనుకుంటా నేను ఓన్లీ ఇప్పుడు మనకి ఫస్ట్ 15th కొన్ని షెడ్యూల్స్ చేంజ్ అయిన తర్వాత 8 to 9 days అలా. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డేట్కి మనం వెళ్ళిపోవాలి, అది ఎప్పుడవని మనకు సంబంధం లేదు. ఇప్పుడు కొన్ని డేట్స్ అని సపరేట్ చేసేటప్పుడు తనతో నేను టైం స్పెండ్ చేశాను. తర్వాత కరోనా టైంలో కానీ తను నాకు అడిగింది ఒకటి ఏంటంటే, మా నేను చిన్నప్పుడంతా నీతో ఏం జర్నీ చేశాను నాకు గుర్తులేదు, జస్ట్ నాకు ఈ 2-3 years నాకు బాగా మెమొరీ ఉంది నీతో నేను ట్రావెల్, నాకు అసలు ఐస్లో టక్కున వాటర్ వచ్చేసాయి. అరే నిజమే కదా, అంటే బికాస్ ఆఫ్ నేను వర్క్ని లవ్ చేయడము, నా ఫ్యామిలీని లవ్ చేయడం, మా మమ్మీ వాళ్ళు మా పాపని అందరం మేము కలిసే ఉంటాం, చూసుకుంటారు కదా అన్న ఒక ధైర్యము, తెలీదు అది ఏంటన్నది నాకు తెలీదు.
బట్ నేను వెళ్ళి తనతో ఆడుకునేదాన్ని, మళ్ళీ మార్నింగ్ తను ఉండేటప్పుడు స్కూల్కి పంపించేదాన్ని, నేనుంటే నేనే స్కూల్ నుంచి తీసుకొస్తాను, అన్నీ చేసిన నాకు అరే నిజమే కదా మనం ఇన్ని ఇయర్స్ మిస్ అయ్యాము, మళ్ళీ అది రాదు అనేసి. సో అవన్నీ కవర్ చేయడానికి నేను తనతో ఇప్పుడు చాలా స్పెండ్ చేస్తున్న టైం. ఓకే, అంటే మీ మదర్ కూడా ఇంటి దగ్గర ఉంటారు కదా, మదరు, పాప, మీరు, ఓకే నాన్న, ఓకే ముగ్గురులో. సో మీరుకి మీ మదర్కి మధ్య ఉన్న బాండింగ్, ఇప్పుడు పాప గురించి చెప్పారు కదా, పాపకి నేను మిస్ అయ్యాను ఇట్లా అనిపిస్తుంది కదా. మా మమ్మీ ఎంత అంటే ఒక డాటర్గా మీ మదర్కి మీకు చాలా మంచి బాండింగ్ అండి. మా 3 సిస్టర్స్లో నాతో ఎక్కువ మా మమ్మీ ఏదున్నా నాతో షేర్ చేసుకుంటుంది, తిట్టినా నన్నే తిడుతుంది. ఎవరైనా స్కూల్కి వెళ్ళాలంటే పేరెంట్స్ వెళ్ళని తీసుకెళ్తారు, కానీ మీరు సీరియస్ తిట్టుకుంటారు. సీరియల్ చేసి అంటే అప్పుడు మా మమ్మీకి కూడా తెలియదు. మా సిస్టర్ కొంచెం పెద్దక్క, తను కొంచెం బిజినెస్ మైండ్ అండ్ తను మంచి బిజినెస్ ఉమెన్ కూడా. ఇప్పుడు ప్రెజెంట్ కెమెరాస్ అవి రెంటల్కి ఇస్తుంది. సో మేము సింగిల్ రూమ్ నుంచి మాకంటూ ఒక అపార్ట్మెంట్, మాకంటూ కొన్ని ఇల్లు హైదరాబాద్లో సంపాదించుకున్నాం, మాకంటూ కొంచెం అన్నీ. అంటే ఇది మన దగ్గర దేవుడి దయ టచ్ వుడ్ ఇది లేదు, ఇది ఏదైనా కొనాలి అనుకుంటే కొనేద్దాం అన్న స్టేజ్లోకి వచ్చామంటే బికాజ్ ఆఫ్ తనే, టోటల్ ఫ్యామిలీకి. సో అందుకని నాకు మా మదర్ ఎలానో మా సిస్టర్ సెకండ్ మదర్ లాగా, నాకు ఇద్దరితో కూడా అంతే ఎఫెక్షన్ ఉంటుంది. నన్ను స్టిల్ ఈ రోజు కూడా చిన్న బేబీ లాగా చూసుకుంటారు. ఎప్పుడైనా బాధ పెట్టిన నేనా ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటాను. అంటే మమ్మీని అయ్యో అట్లా మమ్మీ ఆ రోజు అలా చెప్పుంటే అది నేను చేయలేదే, మమ్మీ చెప్పింది ఆ రోజు అని అట్లా ఏమైనా అనిపిస్తుంటుంది, అలా ఏదైనా ఉందా లైఫ్లో? నాకు తెలిసి ఇంతవరకు అలా ఏం లేదు. కాకపోతే మా మమ్మీ విషయం నేను ఒక్కటెప్పుడు ఫీల్ అవుతానంటే, మా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకొని మా డాడీ ఊర్లో ఉండేవాళ్ళు. ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ ఒక్క దగ్గర ఉండాలనుకుంటారు కదా, బట్ మా కోసమే హైదరాబాద్ వచ్చేసింది మా మమ్మీ. సో అదొక్కటి నాకు అయ్యో మేబీ అప్పుడు మాకు ఊహ తెలుసుంటే మమ్మీ అక్కడి నుంచి మా అంతటి మేమే ఉండేవాళ్ళం, అన్ని ఇయర్స్ వాళ్ళని దూరం పెట్టాము కదా అన్న ఒక చిన్న, ఎప్పుడైనా ఆలోచిస్తే మా కోసం ఎంత చేసింది మమ్మీ అన్న ఒక ఫీల్ వస్తుంది. సో అందుకని నేను అలానే అనుకుంటాం, అమ్మే అంత చేసిందంటే నేను మా పాపని ఇంకెంత బాగా చూసుకోవాలి. మేమైతే నలుగురం, ఒకరు కాకపోతే ఒకరేం ఉంటాం అమ్మ దగ్గర, బట్ నాకు ఒక కూతురే కదా, తనకి నేను ఎంత ప్రేమ ఇవ్వాలో అంత ఇచ్చేయాలి అనేసి. సో ఇప్పుడు ఆర్టిస్ట్గా పక్కన పెడితే ఒక మదర్గా ఈ పాపని ఇండస్ట్రీలోకి తీసుకొద్దాం అనుకుంటున్నారా వద్దంట? ఎస్, తనకి ఇంట్రెస్ట్ ఉందని నేను తీసుకొస్తాను. నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. బికాజ్ మనము ఏంటది, కొంతమంది, నేను ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక అమ్మాయిని, సో నాకు నా కోరిక మా పాప కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఒక అమ్మాయిలాగా ఉండాలి అని. బట్ తను అంత ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీ మీద, అంత ఒక్కటే. నేను చాలాసార్లు ఈవెన్ సెట్కి రా ఒక్కసారి అని చెప్పిన, మా బోర్ కొడుతుంది మా ప్లీజ్ మా అంటది. తను సింగింగ్, బాగా బుక్స్ రీడింగ్, ఉన్న టాలెంటెడ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, అంటే అది చేయొద్దు ఇది చేయొద్దు అని అట్లా స్ట్రిక్ట్గా ఉంటారా? లేకపోతే నేనా చెప్తాను ఏంటంటే 2 విషయాలు స్ట్రిక్ట్గా ఉంటాను. ఒకటి, ఫోన్ ఎక్కువ చూడొద్దు. 2, ఫుడ్ కరెక్ట్గా మంచి ఫుడ్ తిను. ఈ 2 తప్ప స్టిల్ ఈ రోజు నేను తనకు కొట్టింది లేదు. ఓకే, ఆ 2 విషయాలు నాకు చాలా పెద్దవి తన విషయంలో. అంటే ఇప్పుడు సీరియల్స్ విషయానికి వస్తే ఏదైనా ఒక క్యారెక్టర్ మిమ్మల్ని అనుకుని మీకు మిస్ అయినవి అట్లా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి చాలా ఉన్నాయి, బట్ నేమ్స్ చెప్పవసరం లేదు. నాకు మెయిన్ లీడ్ నేను చేస్తున్నప్పుడు అనుకొని డేట్స్ అడ్జస్ట్ చేయదని సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఎందుకులే తను ఆల్రెడీ 2 చేస్తుంది కదా, దీనిలో పెట్టుకొని ఇబ్బంది పడడం ఎందుకు అనుకొని వేరే ఆర్టిస్టులు, నేను లైన్ విని నెక్స్ట్ ఇంకా డేట్స్ ఇస్తారు నెక్స్ట్ మంత్ అనుకున్నప్పుడు వేరే ఆర్టిస్టులు హీరోయిన్గా చేసినవి లేదా విలన్గా చేసినవి. ఒక స్టేజ్లో ఏమైపోయిందంటే, ఇప్పుడు రమ్యకృష్ణ గారిని ఎలా నెగిటివ్ షేడ్లో ఉంచుకుంటారు, ఇప్పుడు కాదు ఒకప్పుడు. సో ఎవరికైనా కావాలంటే శ్వేత గారు ఆ సీరియల్లో గెటప్ వేసుకున్నారు కదా, అలా నాకు కావాలి అలా అనేవాళ్ళు. సో అవన్నీ మీలాగా రెడీ అవ్వమన్నారని ఎవరైనా ఒక ఆర్టిస్ట్ మేబీ, బట్ అది తెలియని ఒక ఆనందం. స్టిల్ ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాను వితౌట్ మేకప్, మీరు తెలియని వాళ్ళు కూడా చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారా? వాళ్ళు ఏమనుకుంటారు, ఈ అమ్మాయి సోయన్స్ ఆర్టిస్ట్,
నేనేమనుకుంటాను, నేనేం తెలుసా వీళ్ళకి, నేనేం పలకరించట్లేదని నేనే వెళ్ళి మాట్లాడేస్తూ ఉంటాను. లేదు మిమ్మల్ని ఓ టీవీలో చూసారా, ఓకే ఓకే నాకేమి మీరు పరిచయం, కొంచెం మెమరీ లాస్ లేండి, నేను గుర్తుపట్టలేను తొందరగా. అలా ఏమైనా అనుకున్నానండి అనేసి నేనే వెళ్ళి పలకరించి మాట్లాడి మళ్ళీ వచ్చేస్తాను. ఓకే. మీ లైఫ్లో బాగా బాధపడిన క్షణం ఏంటి? నేనా చెప్పు బాధపడిందంటే మా సిస్టర్ వాళ్ళ పాప ఫస్ట్ మా ఇంటికి ఆడపిల్ల తనే, తను లేదు ఇప్పుడు. సో ఆ ఒక్క విషయం నేను బాగా బాధపడ్డాను. తర్వాత మా డాడీకి లాస్ట్ ఇయర్ కరోనా వచ్చింది. అంటే మనిషిలో రక్తం తాగినట్టే డబ్బులు తినేశారు. బట్ నేను హ్యాపీ ఏంటంటే ఆయన సేఫ్. అండ్ అది కూడా నేను ఆయనకి యాజ్ ఏ కూతురుగా మళ్ళీ ఇంకొక జన్మ ఉంటుందో ఇంకొక జన్మ ఉండదో నాకు తెలియదు మా పేరెంట్స్ విషయంలో. ఉన్న 15-20 days నేనే ఆయనతో పక్కన ఉండి నాకు కరోనా రాకుండా మాస్క్ వేసుకొని శానిటైజర్ అంతా ఇంకా A to Z ఆయనకి చిన్న బేబీ లాగా చూసుకున్నాను. సో అదొక్కటి నా లైఫ్లో హ్యాపీ అంతే. ఓకే. మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉంది? బాగుంటుందండి. తను ఇండస్ట్రీ ఫీల్డే కనుక ప్రాబ్లం లేదు. అంటే ఇంత టైం ఎందుకు, పాపని చూడాలి కదా, కొన్ని సీరియల్స్ తగ్గించు అని అట్లా ఏమైనా ఉంటుందా? లేదండి, నేను నా గోల్ ఓన్లీ యాక్టర్స్తోనే ఆపిస్తానని నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓకే. వేరే థాట్స్ ఉన్నాయి. ఒక బ్యానర్, నాకంటూ ఒక బ్యానర్, నాకంటూ ఒక ప్రొడక్షన్. ఓకే. సింపుల్గా చెప్పాలంటే మా మమ్మీ డాడీ వాళ్ళ నాన్నగారు చేసిన మిస్టేక్స్ నేను చెయ్యొద్దు, నాతో స్టాప్ అయిపోవాలి అనేది నాకు కోరిక. అంటే అది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళు డబ్బు పెట్టుకోలేదు. సో అందరూ ఇప్పుడు స్టిల్ వరకు ఫేస్ చేసాం మేము ప్రాబ్లమ్స్. నేనేమంటానంటే నేను ఒక్కదాన్ని స్ట్రగుల్ పడి, నేను ఒక్కదాన్ని కష్టపడి, నేను సేవింగ్ చేసి నెక్స్ట్ ఒక 4-5 అంటే మా పాప వాళ్ళ పిల్లలు ఎంతో కొంత మాకు అసలు ఏమీ లేదు అనుకోకుండా ఎంతో కొంత మాకు ఉంది అని మాలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయొద్దని ఇప్పుడు నేను ఒక్కదాన్ని ప్రాబ్లం ఫేస్ చేయాలి. తర్వాత 3-4 generations. సో నేను ఫేస్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఒక నార్మల్ అమ్మాయిలా ఆలోచిస్తారు. అంతే. ఓకే. అంటే ఈ 17 years జర్నీలో అంటే ఏదో ఒక క్యారెక్టర్ సీరియల్ అవని ఏదో ఒక దాంట్లో ఏదో క్యారెక్టర్ చూసి అయ్యా ఈ క్యారెక్టర్ అయితే నేను ఈ క్యారెక్టర్ నాకు ఎంత రాలేదు, ఎలాంటి క్యారెక్టర్ నాకు ఎంత రాలేదని ఎప్పుడైనా అనిపించిందా? అయ్యో యాక్చువల్లీ అంటే యాజ్ ఏ ఇప్పుడు ఆడియన్ అవని నార్మల్గా ఉంది, మీరు ఆర్టిస్ట్గా చాలా ఉంటాయి కదా, ఇప్పుడు చాలా చూస్తున్నాం, చాలా క్యారెక్టర్లు చూస్తుంటాము. ఈ టైప్ నాకు అంటే ఆ క్యారెక్టర్ అనే కాదు, అది రాలేదు. నేను ఆల్మోస్ట్ బిచ్చగత్తి క్యారెక్టర్ కూడా చేసేసానండి. అదే అన్ని చేస్తారు కాబట్టి మీకు నాకేం అనిపించట్లేదు. ఒకటి అప్పట్లో సూర్యకాంతం గారు ఉంటారు, నాకు చాలా ఇష్టం. ఆమె లాగా ఏదైనా వస్తే అంటే ఆమెది కోపం ఉండదు, ప్రేమతో తిట్టేలాగా ఉంటుంది కదా, నాకు అది చాలా ఇష్టం. అలాంటి క్యారెక్టర్ రావాలి. ఇప్పుడు కాదండి, ఓకే, కొన్ని ఇయర్స్ తర్వాత. మూవీస్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించదు మీరు ఎక్కువ? సేమ్ సీరియల్స్ అలవాటు అయిపోయిన తర్వాత ఏమైందంటే నేను చేశాను మూవీస్ కూడా మధ్యలో. అదే ఎందుకు ఎక్కువ కంటిన్యూ అంటే రికగ్నైజ్ అయ్యేలా ఎక్కువ చేయలేదు కదా. నాకు యమదొంగ తర్వాత చాలా మంచి ఆఫర్స్, సెకండ్ లీడ్ కూడా వచ్చేది చిన్న మూవీస్ కూడా. మినిమమ్ 50 lakhs 60 lakhs సెకండ్ లీడ్ కూడా ఆఫర్ వస్తే నాకు వద్దు, నాకు అంటే ఆ 10 రోజులు వెళ్ళి పని చేసి వచ్చేసి అక్కడ ఏదో తెలియని వాళ్ళలాగా ఒక సైడ్ కూర్చోవడం, ఈ సీరియల్ అలవాటు అయిపోతే అదొక ప్రాబ్లం వస్తుంది ఆర్టిస్ట్కి. అందరిలో కలిసిపోవడం, అందరు కలిసి కూర్చొని భోజనం చేయడం, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. అదే నాకు తెలియకుండా చిన్న ఏజ్లో నేను మిస్టేక్ చేసినవి ఇవే. ఫస్ట్ సీరియల్స్ అసలు వద్దనుకున్నాను. వన్ సీరియల్లో ఫిక్స్ అయిపోయిన తర్వాత మూవీస్ వద్దనుకున్నాను. మూవీస్ ఆ స్టేజ్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ సీరియల్స్ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు అనుకున్నా అయ్యయ్యో ఎందుకు సినిమాలు వద్దనుకున్నానే, ఇంత చైల్డ్ మెంటాలిటీ ఏంటి. ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు మూవీస్ ఆఫీస్కి కాల్ వచ్చింది వెళ్దామని, నాకు వద్దు నాకు అక్కడ మాట్లాడడానికి ఎవరు ఉండరు, ఏం చేయరు. ఇలానే ఒక జిద్దిలాగా చేసుకొని మూవీస్ వదిలేస్తాను. బట్ చేస్తాను ఒకరోజు మంచి క్యారెక్టర్స్ డెఫినెట్గా. ఇప్పుడు మీ లైఫ్లో ఒక డ్రీమ్ అంటే స్టిల్ ఇంకా అవ్వలేదు, సో అలా అవ్వాలి అది అవ్వాలి అనేది ఉంటుంది కదా డ్రీమ్. నేనా చెప్పాను కదండి, నా నెక్స్ట్ ఒక 4-5 తరాలు దగ్గర డబ్బులు ఉండి వాళ్ళు హ్యాపీగా ఉండే అంత సంపాదించి పెట్టుకోవాలి. ఒక డ్రీమ్ రోల్
క్యారెక్టరా మీరు ఆల్రెడీ అంటే డబ్బులు సంపాదించాలి 4-5 తరాలు అని చెప్పేసారు, డ్రీమ్ రోల్ సీరియల్ క్యారెక్టర్సా లేకపోతే బయట డ్రీమ్సా? బయటనే ఏదో ఒకటి. నేను మంచి ప్రొడ్యూసర్ అవ్వాలి. ఓకే అంతే, ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఓకే. ఒక 1-2 months సీరియల్ ఫస్ట్, తర్వాత ఆబ్వియస్లీ నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి కదా. ఓన్లీ ఎక్స్క్లూజివ్ మనకే ఇది. యా ప్లీజ్. సీరియల్ ప్రొడ్యూసర్ గా మారిన ఆర్టిస్ట్ శ్వేత గారు ఇప్పుడే వేయద్దు, ఒక 3 months తర్వాత వేయండి. టైటిల్ మార్చుకొని 3-4 months తర్వాత. ఓకే ఓకే, సూపర్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ఎవరికి ఇంత ఓపెన్గా మాట్లాడలేదు, బట్ ఫస్ట్ టైం. మీరు ప్రొడ్యూసర్గా కూడా మంచి సక్సెస్ కొట్టాలి, మంచి మంచి సీరియల్స్ తీయాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, ఇది మన శ్వేత గారితో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.